శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. బ్లాగ్ ఏంటనేది మీకు ఈ పాటికే చూస్తే అర్థమై ఉంటుంది కదా. సో బ్లాగ్ ఏంటంటే చాలామంది నాకు చాలా లాంగ్ నుంచి అడుగుతున్న క్వశ్చన్ అనమాట. నేను పూజల్లోని ఎక్కువగా మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రూపంలో కానీ, లేదంటే షార్ట్స్ రూపంలో కానీ, లేదంటే నేను ఒక వ్లాగ్ రూపంలో మీకు ఏదైనా ఒక పూజ అనేది మీతో షేర్ చేసుకుంటే అందులో నేను ఎక్కువగా మీకు బాగా నచ్చేది ఏంటంటే అలంకరణ. అది పువ్వుల రూపంలో అవ్వచ్చు, లేదంటే అమ్మవారికి నేను చేసే అలంకరణ రూపంలో కూడా అవ్వచ్చు, అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి కూడా. సో అది శారీ డ్రాపింగ్ అనమాట. సో నేను చిన్న చిన్న విగ్రహాలకి శారీ డ్రాపింగ్ ఎలా చేస్తున్నాను, ప్లీజ్ మాకు చూపించండి అని చెప్పేసి చాలామంది చాలా రోజుల నుంచి నన్ను అడుగుతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి నన్ను క్షమించండి. ఇలా ఓపెన్గా వచ్చి నాకు మాట్లాడడం అంటే కొంచెం ఫియర్ అనమాట. ఏమైనా చెప్పే మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే ఏమైనా తప్పు చెప్పేస్తారేమో అని చెప్పేసి నాకు ఒక భయము. నేను ఏమైనా తప్పు చెప్తే కనుక దయచేసి నాకు క్షమించండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చిన్న చిన్న విగ్రహాలకి శారీ డ్రాపింగ్ అనేది ఎలా చేస్తాను, అలంకరణ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎంతమందికి నేను చూపించే కంటెంట్తో ఏకీభవించారు, ఎంతమందికి ఆ కంటెంట్ అనేది యూజ్ అయ్యింది అనే వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కూడా అది షేర్ చేసుకోండి. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ అయితే చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10Kకి అంటే 10,000కి దగ్గరగా ఉన్నాము, చాలా దగ్గరగా ఉన్నాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా చేయకపోతే కనుక ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలంకరణ పరంగా మీకు చూపించే కన్నా కొన్ని మాటలనే మీతో చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా మనల్ని మనం అందంగా కనిపించుకోవడానికి మనము ఎంత టైం తీసుకుంటాము, అలాగే కాన్సన్ట్రేషన్ పెడతాం అనమాట. సో శ్రద్ధ పెడతాము మనం అలంకరించుకునే విధానంలో, మన పరంగా మన వరకు కూడా. సో అలాగే మన ఆరాధించే దేవతా విగ్రహాలకి భగవంతుడు కూడా మనము అంతే శ్రద్ధతో చేయాలన్నమాట. ఇప్పుడు నాకు కూడా కొన్నిసార్లు అలంకరణ అనేది సెట్ అవ్వకపోవచ్చు. అంటే బేబేగా చేసేస్తూ ఉంటాను, అది శ్రద్ధ లేకుండాను కాదు, బేబేగా చేసేస్తూ ఉంటాను అనమాట. నాకు లేట్ అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అక్కడ ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి కొంచెం కంగారుగా చేసేస్తాను. అదేమవుతుంది, సెట్ అవ్వదు, అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఎలాగలాగా చేసేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఏంటంటే పూజ బేగా అయిపోతుంది అనేటప్పుడు ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాను, అది బాగా అయిపోతుంటుంది. సో నాకు కూడా కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వనమాట. సో మనం అలంకరించేటువంటి దేవతా విగ్రహాలకి ఎప్పుడూ కూడా, మనం ఆరాధించే దేవతా విగ్రహాలకి మనం అలంకరణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా శ్రద్ధతో చేయాలి. అలాగే వాళ్ళకి కబుర్లు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అలంకరణ చేసాను అనుకోండి, అలంకరణ చేసేటప్పుడు అమ్మకి కానీ స్వామికి కానీ అలంకరణ చేసేటప్పుడు కబుర్లు చెప్తాను. ఇలా చేస్తున్నారా, ఇలా ఉంటుందా, నేను అలా చేస్తాను, ఇలా చేయబోతున్నాను, ఇది నేను అనేది అన్నీ అలా కబుర్లు చెప్తాను అనమాట. ఏం చేస్తున్నారు, అలాగా ఏదో మన అమ్మతో మనం మాట్లాడుతున్నాము, మన స్వామితో మనం మాట్లాడుతున్నాము అన్న ఒక కాన్సన్ట్రేషన్తో నేను చేస్తాను అనమాట. సో అదేంటంటే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా మనం ఏదైనా పని చేస్తే కనుక శ్రద్ధతో చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అదనమాట. సో ఎవరికైనా హర్ట్ అయితే కనుక క్షమించండి. అంటే నాకు భక్తి అంటే చాలా ఎక్కువ. అంటే చెప్పాను కదా, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలో నాకు పర్ఫెక్ట్గా రాదు. తప్పులు ఉంటే కనుక క్షమించండి దయచేసి. సో అదనమాట. సో ఇప్పుడు నేను ఈ విగ్రహం లక్ష్మీదేవి అమ్మవారికి నేను మీకు అలంకరణ చేసి చూపిస్తాను. అలాగే మనము ఏదైనా ఐడియల్, ఇప్పుడు నా వరకు చెప్తున్నాను, నేను ఏదైనా ఒక ఐడియల్ అనేది తీసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియల్ ఫినిషింగ్ చూస్తాను. అది ఎంత కలగా ఉంది, నిండుగా ఉందా లేదా అనేది నేను ఫస్ట్ చూస్తాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే అది నాకు అలంకరణకి ఎలా యూజ్ అవుతుంది, బాగుందా బాగాలేదా, అలంకరణకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాను. అలా చూసి నేను తీసుకుంటూ ఉంటాను. అంటే నా దగ్గర చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. చిన్న విగ్రహాలు కూడా నేను అలంకరణ అలాగే చేసుకుంటూ ఉంటాను. మనకి పంచలోహాల విగ్రహాలు వచ్చాయి కదా, అవి చాలా చిన్నవి, చాలా చిన్న సైజు, ఒక 5 ఇంచెస్ ఎంత అనుకుంటాను.
వాటికి కూడా నేను అలంకరణ మంచిగా చేసుకుంటూ ఉంటాను. సో అది కూడా నేను నెక్స్ట్ 1 by 1 ఒక్కొక్కసారి మీద షేర్ అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. ఆటోమేటిక్గా ఒకదానికి చూపిస్తే నెక్స్ట్ మీకే అది తెలిసిపోతుంది అనమాట ఎలా చేయాలనేది. సో మీకు అడగనక్కర్లే, ఇంక మీరు నన్ను అడగరు, మాకు వచ్చేసిందిలే అని అనుకుంటూ ఉంటారు, అదనమాట. సో అది నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, నేను అమ్మవారికి చేసే అలంకరణ రెడీమేడా లేదా అది క్లాత్స్ ఎక్కడ దొరుకుతాయి, అసలు అదేంటి, ఆ శారీస్ ఎక్కడ దొరుకుతున్నాయని అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు చూస్తే అర్థమై ఉంటుంది, నేను పక్కనే పెట్టి కూర్చున్నాను. అవి శారీస్ లేదా ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఏంటనేది అమ్మని పక్కన పెడతాను, లేదు పట్టుకుంటాను, లేదు పెడతాను అమ్మని ఇక్కడ. ఇప్పుడు నేను అమ్మవారికి అలంకరణ చేస్తాను కదా, సో ఇవన్నీ ఏంటంటే పంచలు అనమాట. మనకి బయట మార్కెట్లోని పంచలు ఉంటాయి. ఈ పంచలు అంటే చిన్న చిన్న షాపుల్లోని నాకు తెలీదు ఉంటాయి ఉండవు, పెద్ద పెద్ద షాపులను కూడా కాదు, నార్మల్ షాపుల్లోనే ఇప్పుడు ఖాదీ బండార్ అని చెప్పేసేసి, లైక్ పూజ సామాగ్రి అని చెప్పేసేసి పంచలు అమ్ముతూ ఉంటారు. మనం గుడికి ఇవ్వడానికి అని చెప్పేసి కొంతమంది పంచులు కొంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర కనుక ఇలాంటి పంచులు ఉంటాయన్నమాట. సో ఇదేంటంటే మనకి ఇందులో మనకి 2 types ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఒకటి 1 meter సైజు, ఇది ఉంది కదా, ఇది 1 meter సైజ్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి 165 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇవేంటంటే మనకి 9x5 అంటే పంచా విత్ కండువా 2 వస్తాయి అన్నమాట. అవి నేను కట్ చేసుకొని మీకు ఎలా కట్ చేస్తానో తర్వాత చూపిస్తాను. మీకు చూపిస్తాను అనమాట. నేను శారీ అమ్మవారికి చేసే శారీ డ్రాపింగ్ అనేది చీరడ లేదంటే ఏంటనేది క్లాత్ అనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి పంచలతోటి నేను అలంకరణ చేస్తున్నాను అనమాట. ఇది 1 meter. మనకి 1 meter కన్నా ఇలా మొత్తం 9x5 ఉంటాయి కదా, పంచ విత్ కండువా 2 కలిపి తీసుకుంటే మనకి కలిసి వస్తుంది. ఇదేంటనుకోండి అప్పటికే అయిపోతుంది అనమాట, సరిపోకపోవచ్చు కూడా ఒక్కోసారి, అదనమాట. సో అందుకోసమే నేను ఇది 1 meter 165 రూపీస్ పడుతుంది. ఇది 9x5 అనమాట. ఆల్రెడీ ఇవన్నీ కూడా యూజ్ చేసిందే, ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, అవి బాక్సులు ఎక్కడో పెట్టేసి తీయలేదు. సో బయట ఏవైతే రెడీగా ఉన్నాయో అవి చూపిస్తున్నాను. ఇంకా ఇవి నేను ఫోల్డ్ చేయలేదు, అందులో నేను మీకు ఉన్నాయన్నమాట. లేదంటే నేను ఫోల్డ్ చేసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ పెట్టుకుంటాను అనమాట. సో ఇదనమాట. అలాగే మనం వసంత నవరాత్రుల్లోని అమ్మవారికి నేను లాస్ట్ అలంకరణ చేశాను కదా, సో అది కూడా చాలామంది అడిగారు. అంటే ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా మెసేజ్ చేస్తారు కదా, సో వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయన్నమాట. మామూలుగా ఉన్న డౌట్స్ అనేవి. సో అమ్మవారికి నేను అలంకరణ ఏం చేశానంటే అది బ్లౌజ్ పీస్, సో ఇవి బ్లౌజ్ పీస్ అనమాట. బయట మనకి మార్కెట్లోని పెద్ద పెద్ద షోరూంలో కానీ లేదంటే నార్మల్ షోరూంలో లక్కీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఇలా మనకి ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో ఏంటంటే ఈ లేడీస్కి బ్లౌజ్ పీసెస్ విడిగా తీసుకుని కుట్టించుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శారీ కొన్న బ్లౌజు వాళ్ళకి నచ్చలేదు అనుకున్న వాళ్ళు బయట కాంటెస్ట్గా వాళ్ళకి సెట్ అవ్వకపోతే వేరే బ్లౌజ్ పీస్ తీసుకునే వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ నేను ఏంటంటే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాను. చెప్పాను కదా, నాకు శ్రద్ధ ఎక్కువ అనమాట. సో అలంకరణకి ఏది బాగా సెట్ అవుతుంది, ఏది ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు, కానీ నేను ఫైండ్ అవుట్ చేస్తాను ఎక్కడ దగ్గర అది నాకు సెట్ అవుతుంది అనమాట. సో అలాగా ఇవి నేను గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి నేను ఇది తీసుకున్నాను అనమాట అలంకరణకి. ఆ రోజు గ్రీన్ కలర్ది శ్రీ బ్లౌజ్ పీస్ అనమాట. ఇవి నేను ఒక 3 తీసుకున్నాను మొన్న సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు 3 తీసుకున్నాను. ఇది కూడా నేను మీకు చేసి చూపిస్తాను ఒకసారి ఎలాగా చేయాలనేది. ఇవి ఒకటి కూడా నాకు 75 రూపీస్ పడింది అనమాట. ఒకటి 75 రూపీస్ పడింది. ఇవి కూడా మనము అలంకరణ చేసుకోవచ్చు, ఇవి కూడా మనం ఆలోచించి సెట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇవి నేను నెక్స్ట్ మనకి వసంత నవరాత్రులు వస్తాయి కదా, లలితాదేవి నవరాత్రులు, సో అమ్మవారికి యూజ్ అవుతాయని చెప్పేసి ముందుగా చేసి పెట్టుకున్నాను ఇవి కూడా. సో అది ఇప్పుడు మీకున్న డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. నేను అమ్మవారికి కట్టే శారీ అనేది రెడీమేడా కాదా, అసలు ఆ క్లాత్ ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో ఇవి పంచలు నేను కట్ చేసుకొని సెట్ చేసుకొని అమ్మవారికి నేను చేస్తాను అనమాట. సారీ అమ్మ కనిపించట్లేదు. సో ఫస్ట్ నేను ఏ పని చేసినా సరే, ఏది చూపించినా సరే ఈ అమ్మతోనే నేను చూపిస్తాను కాబట్టి నేను ఈ అమ్మకే చేసి చూపిస్తాను. ఈ ఐడియల్ సైజ్ వచ్చేసి ఏంటంటే ఇది 11 inches ఐడియల్, ఇది పెద్దది. సో చిన్న వాటిలో కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ నేను దీనికి చూపిస్తే మీకు ఆటోమేటిక్గా చిన్న వాటిలో కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ వ్లాగ్ నేను ఏంటంటే మీకు షూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి చూపించే కన్నా నేను వర్క్ చేస్తూ మీకు చూపిస్తూ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో నేను వర్క్ చేసి మీకు చూపిస్తాను. సో మనం ఫస్ట్ చూసేద్దాం ఎలా చేయాలనేది శారీ డ్రాపింగ్ అనేది. ఓకేనా, ఇక్కడ పెట్టేశాను.
మన దగ్గర మొత్తం ఇప్పుడు ప్రజెంట్ 3 కలర్స్ ఉన్నాయి. సో ఇది ఏది మీకు చూపించడం నాకు అర్థం కావట్లేదు. ఇదే చూపిస్తాను. పసుపు మనకి శుభకరం కదా, ఇది పసుపు కాదు ఆరెంజ్, ఇదే మీకు చూపిస్తాను. సో మనకి ఇలా ఉంటుందండి. ఇది ఏంటంటే సింగిల్ కండు అనమాట. ఇది మీకు ఇందాక చూపించాను కదా, ఈ టైప్గా 1 మీటర్ వచ్చే కండు అనమాట. ఇది ఇందులోనే మనకి 995 కూడా వస్తుంది. అది కూడా తీసుకోవచ్చు. ఇలా మీకు సరిపోతే ఇది తీసుకోవచ్చు. చెప్పాను కదా, ఇది 165 రూపీస్ పడుతుంది కాస్ట్ ఇది మనకి. సో ఇది మీకు చూపిస్తాను. ఇప్పుడు అమ్మవారికి మనం శారీ కట్టేటప్పుడు ఏంటంటే మనకి మొత్తము 2 పార్ట్స్ కావాలి. నెంబర్ 1 ఏంటంటే కుర్చీలు, నెంబర్ 2 ఏంటంటే మనకి పైపాట్ అనమాట. సో పైపాటికి కింద పాటికి మనకి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అటు లేదు కాబట్టి ఇటే చూద్దాము. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఫస్ట్ కింద పాటు కట్ చేసుకుంటున్నానండి. కింద పాటు కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఐడియల్ సైజ్ వచ్చేసి 11 ఇంచ్ అని చెప్పాను కదా. సో 11 ఇంచెస్ అంటే కింద మనకి అమ్మవారిది ఎట్లా కాదన్నా మనకి కుర్చీలు కింద వరకు రావాలి. మనము డైరెక్ట్గా కింద పెట్టేస్తామా అంటే విగ్రహాన్ని కింద పెట్టేస్తామా లేదంటే పైన దేని మీద పెడతామా అనేది మనం మెజర్ చేసుకొని, అంటే మనకు ఒక ఐడియా రావాలన్నమాట. ఐడియా చూసుకొని అమ్మవారికి ఎంత సరిపోతుందో అంటే ఇలా మామూలుగానే కొలుచుకోవచ్చు లేదా మామూలుగానే పెట్టేసుకోవచ్చు అనమాట, పర్వాలేదు. సో ఇది నేనేంటంటే ఇప్పుడు అమ్మవారికి ఎట్లా కాదని సరే కిందన ఒక 6 ఇంచెస్ కుర్చీలు వచ్చేలాగా చూసుకుంటాను అనమాట. సో ఫస్ట్ నేను కట్ చేసుకుంటున్నాను. మీకు చెప్పే కన్నా చూపిస్తే అర్థమైపోతుంది. సో ఫస్ట్ నేను కట్ చేసుకొని చూపిస్తాను. ఇది నేను కింద పాటు కట్ చేసుకుంటానండి. అమ్మవారికి కింద పాటు కట్ చేస్తున్నాను, అంటే కుర్చీలకి కట్ చేస్తున్నాను. కటింగ్ కూడా సాఫ్ట్గా చేసుకోండి. మళ్ళీ ఎగురుదిగుడు అంటే కుర్చీలకి అటు ఇటు అయిపోతుంది అనమాట. సో అది ఈ పార్ట్ కట్ చేసుకున్నాను కదా. నాకు కుర్చీలు మనకి ఎక్కువ పెడితే అందంగా ఉంటుంది మనకి. సో నాకు ఎంత కావాలో చూసుకొని నేను కట్ చేసుకుంటాను. సిజర్ బాగాలేదని కాదు, అది కిందన మ్యాట్ తగ్గిపోతుందని అనుకుని చూసుకున్నాను. సో కుర్చీలు ఎంత పాటు కావాలో చూసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. సో కుర్చీలు ఎక్కువ పెడదాము. సో కుర్చీలు ఎక్కువ ఉంటేనే కదా మనకి అమ్మ అలంకరణ బాగుంటుంది. సో ఇంకొంచెం కట్ చేసుకుంటాను, చాలు. సో ఇది కుర్చీలు పాటు కట్ చేసుకున్నాను. ఇది కట్ చేసుకుంటాను, అంటే సపరేట్ చేసుకుంటాను ఇది. సో ఇది వచ్చేసి కుర్చీల పాటు, ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. సో మనం అమ్మవారికి కుర్చీలు అంటే కిందన బార్డర్ ఏదైతే వస్తుందో మనకి అంటే పై పాటు కూడా మనకి అదే వస్తుంది కాబట్టి సో మనకి అమ్మవారికి పై పాటు కూడా అదే తీసుకుందాము. సో అందుకోసం అని చెప్పేసి ఇలా ఈ బార్డర్ ఉంది కదా, సో దీనికి కాంటెస్ట్గా ఈ బార్డర్ తీసుకుందాం ఇలాగా. సో పై పాటు ఎంత కావాలో చూసుకొని ఎంత పెట్టుకోవాలో చూసుకొని ఆ పరంగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే తీసుకుందాం, మళ్ళీ సరిపోకపోవచ్చు. సో ఇది వచ్చేసి పైట పార్ట్. సో మనకి కుర్చీల పార్ట్ పై పార్ట్ 2 పార్ట్లు అయిపోయాయి కదా. చిన్న పీస్ తీసుకుందామండి. ఎందుకో తర్వాత చెప్తాను నేను చిన్న పీస్ ఎందుకు తీసుకోవాలో. సో ఎక్స్ట్రా ఇటువైపు మనకి పని లేదు కాబట్టి సో ఇటు సైడ్ తీసుకుందాము. ఇది చెప్తాను తర్వాత ఎందుకు. ఇది ఎలా వచ్చినా పర్లేదు మనకి. సో ఇది ఒక ముక్క, మొత్తం 3 పార్ట్స్ తీసుకున్నాము.
పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు అమ్మవారికి కడదాం. అమ్మ సో మనకి ఏమైనా ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే ముందే కట్ చేసుకోండి. మళ్ళీ మనకి తర్వాత ఇది డిస్టర్బెన్స్గా అవుతుంది అనమాట. ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే కట్ చేసుకుంటే. స్టార్టింగ్లో నేను ఏం చేస్తుంటే అంటే ఇలాగా కుట్టేవాడిని. మొదట్లో స్టార్టింగ్ నేను అలంకరణ చేసినప్పుడు కొత్తలో పర్లేదు, అంటే అప్పట్లో నాకు సరిగ్గా కట్ చేయడం రాకపోతుండే, ఎగుడు దిగుడు వచ్చేదనమాట. సో అందువల్ల ఇప్పుడు అలా అలవాటు అయిపోయి ఇంకా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను కుర్చీలు తీసుకుంటున్నాను. సో కుర్చీలు తీసేటప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఇలా మనం తీసాం కదా, ఇలా తీసేటప్పుడు మనము చక్కగా మన నెయిల్స్తో కానీ లేదంటే చేతితో కానీ ఇలా మనం సాఫ్ట్గా 1-2 సార్లు ఇలా మనం చేస్తే కనుక ఇది పర్ఫెక్ట్గా ఉండిపోద్ది. ఇంకా మడత ఇలా మడత ఉండిపోద్ది. ఈ మడత బేస్ చేసుకొని మనము నెక్స్ట్ 1 by 1 మనం తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర ఏమంటారు దాన్ని స్ట్రైట్నింగ్ ఉంటారు కదా, స్ట్రైట్నింగ్ అది పెట్టని తీసుకోవచ్చు. అదైనా పర్వాలేదు, ఇదైనా పర్లేదు, బట్ దానికన్నా ఇదే బెటర్. అంటే ఒక హెల్ప్గా ఇంకో హెల్ప్ సపోర్ట్ తీసుకోకుండా మనందరం మనం తీసుకుంటే సాటిస్ఫికేషను అదే అనమాట. సో అది ఇలా మనం కుర్చీలు తీసుకుందాము. సో జాగ్రత్తగా పట్టుకోండి, మళ్ళీ విడిపోతే కుర్చీలు పైకి కిందకి అయిపోతాయి అనమాట. మనం చేతితో ఇలాగా కుర్చీలు తీసుకునేటప్పుడే వెంటనే ఇలా మనం సాఫ్ చేసుకుంటే మనకి అది ఎలాగా నిలబడిపోతుంది అనమాట. సో ఇలా కుర్చీలు తీసుకుందాము. అమ్మా మన సబ్స్క్రైబర్స్కి అలంకారం చూపిస్తున్నాను. నీ అలంకారము నేను నీకు ఎలా చేసుకుంటానో వాళ్ళకి నచ్చుతుందంటావా? అలాగే వాళ్ళందరితో కూడా అలంకారం చేయించుకోమ్మా, చేయించుకొని వాళ్ళతో కూడా చక్కగా నిండుగా ఉండు వాళ్ళలో కూడా. సో ఇలాగ ఈ రకంగా అమ్మకి నేను ముచ్చట్లో కబుర్లు చెప్పుకుంటూ, అమ్మ ముందైతే అమ్మ ముందు, స్వామి ముందైతే స్వామి ముందు, ఇలా ఈ రకంగా ఇలా కబుర్లు చెప్పుకుంటూ నేను అమ్మకైతే ఇలాగ అలంకారం చేసుకుంటాను అనమాట. సో ఈలోపు కుర్చీలు కూడా అయిపోయాయి అనమాట. మనకి ఎక్కువ టైం పట్టదండి. అంటే స్టార్టింగ్లో ఎవరికైనా కొంచెం అటు ఇటు అవుతుంది. అలా అలవాటు ఒక ఐడియా వచ్చింది, చేతిలో చేయి తిరిగిందంటే ఇంకా 10 నిమిషాలు పావు గంటలో అలంకారం అయిపోద్ది. సో ఎక్కువ పెద్ద పెద్ద పూజలు అనేటప్పుడు మనం ముందు రోజు ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్కి ఏంటంటే సెట్ అయిపోద్ది అనమాట. సో కుర్చీలు అయితే అయిపోయాయి. ఇప్పుడు దీనికి మనము ఇటు ఒకటి క్లిప్స్ పెట్టేసుకుందాం. క్లిప్స్ పెట్టేసుకొని కుర్చీలు అనేవి ఒక లైన్గా పెట్టుకుందాం. అన్నీ ఒకసారిగా వచ్చేలేవో చూసుకొని. సో ఇలా పర్ఫెక్ట్గా వచ్చేసేసారా? ఇప్పుడు ఇలా పెట్టేద్దాం. దీని ఇలాగా సాఫ్ట్గా చేసుకుంటూ ఇటుపక్క లాగేసుకుందాం. ఇటు బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా వచ్చిందా? కుర్చీలేదు రెడీ. అమ్మకి అలంకారం చేసేద్దాం. ఇది చూసుకోండి, కట్టేటప్పుడు ముందు వెనక చూసుకోండి. ఇది లోపలికి ఇది బయట నేను కూడా చాలాసార్లు చూసుకోకుండా కట్టేస్తాను. ఈ లోపలికి బయటకి అయిపోద్ది అనమాట. సో అందుకోసమే కట్టే ముందు చూసి కట్టుకోండి. ఇప్పుడు మనకి బయటికి రావాలి కాబట్టి ఇలా మేము పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అమ్మకి కుర్చీలు కట్టేసుకుందాము. ఇందాక ఈ పార్ట్ తీసుకున్నాను కదా, ఇందుకోసమే కుర్చీలు అనేవి అమ్మకి ఇలాగ వెనక్కి కట్టుకోవడానికి. మొదట్లోని ఇంకొకరు హెల్ప్ ఉంటే బాగుండబ్బా అనుకునేవాడిని. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయ్యే తెలుసా. అలాగా అమ్మకి చెప్పుకొని అలాగా కట్టుకోమంటాం. సో నెమ్మదిగా ముడేయండి, అమ్మకి నొప్పి వస్తుంది. అయిపోయింది, కుర్చీలు సర్దేసుకున్నాము. ఇప్పుడు పైపాటు ఇది ఉంది కదా, పైపాటు ఇది ఎలా పెట్టుకోవాలి చూద్దాము. మనము విగ్రహం తీసుకునేటప్పుడు చెప్పాను కదా, మనకి అలంకరణకి బాగుండాలని చెప్పేసి ఈ సైడ్స్ మనకి గ్యాప్ రావాలి. కొన్ని ఏంటంటే
అమ్మవారికి ఉన్న ఆయుధాలతో పాటు పైన సైడ్స్ కూడా కవర్ అయిపోతుంటుంది, అంటే మొత్తం క్లోజ్ అయిపోద్ది. అలా కాకుండా ఇలా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అంటే చిన్న విగ్రహాలు కూడా మంచిగా వస్తున్నాయి. సో నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు చేసి చూపిస్తాను. సో ఇలా ఈ లోపల నుంచి మనము అమ్మకి ఇది లాగేసుకోవాలన్నమాట. ఇలాగా ఇటు సైడ్ నుంచి ఇది, ఇటు సైడ్ నుంచి ఇది తెచ్చుకున్నాక సో ఇలాగా ఈ లోపలికి ఇది, ఈ లోపలికి ఇది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు వెనకాతలన్నీ మనం సెట్ చేసుకోవాలి. వన్స్ మనము అంతా కట్టేశాక మనము ఎలా అయితే ఇప్పుడు మన వరకు మనం అంతా కట్టేసుకుంటామో, మనం అంతా రెడీ అయిపోయి లాస్ట్లో మనం ఫినిషింగ్ టచ్ ఇచ్చుకుంటాం కదా. సో అలాగా మనం చక్కగా రెడీ చేసుకొని లాస్ట్లో అమ్మకి మనము ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోవాలన్నమాట. అమ్మా సరిపోలేదు ఇది, అంటే ఇక్కడ లాగ్లో మర్చిపోయి చూసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఇలాగా వెనకాతల అమ్మకి ఇలా పిన్నేసి పెట్టేసుకుందాం. ఇది అయిపోయిందా? ఇవన్నీ మనకి జ్యువెలరీ పెట్టాక సెట్ అయిపోద్దిలే ఇవన్నీ కూడా. సో ఇప్పుడు తీసేద్దాం. తీసుకున్నాక ఇప్పుడు ఇలాగ ఒక్కొక్కటి పక్క జరుపుకొని కుర్చీలు అనేవి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి. సో ఇలా ఎలా ఉంది, కనిపించట్లేదా? చూసుకోలేదు నేను, చూపిస్తున్నా, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు మీకు అమ్మ బాగా కనిపిస్తున్నారా? ఏం చేయలేదండి, ఒక ప్లేట్ వేసుకొని దాని మీద ఒక చిన్నది ఇలా ఇది పెట్టుకొని ఇలాగ స్టాండ్ ఇలా పెట్టుకున్నాను అమ్మని. సో ఇంతేనండి, చూసారా ఎంత బాగా వచ్చిందో అమ్మ, ఎంత బాగుందో. నా దిశ తగిలింది అమ్మకి. సో ఇలాగా అంతేనండి, సింపుల్, చాలా సింపుల్, 10 నిమిషాలు అలంకారం అయిపోద్ది అనమాట. ఎక్కువ టైం కూడా పడదు. ఇప్పుడు అమ్మకి మనం జ్యువెలరీ అలంకరించుకుందామే. ఇప్పుడు నేను అమ్మవారికి జ్యువెలరీ అలంకారం చేస్తున్నాను. నేను జ్యువెలరీ కూడా ఎక్కడ తీసుకున్నాను, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశానండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఎస్ఎన్ పూజా స్టోర్ అని చెప్పేసి ఒకటి పేజ్ ఉందనమాట. సో వాళ్ళ దగ్గర ఈ మధ్య చాలా మంచి మంచి కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో మీకు కావాలనుకుంటే కనుక వాళ్ళకి చెప్పండి. అంటే మీ ఐడియల్ సైజ్ కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు మీ ఐడియల్కి ఎంత సైజ్ సరిపోతుందో వాళ్ళు చెప్తారు, అవి మీరు తెప్పించుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఈ మధ్య నేను రీల్ షేర్ చేశాక మెసేజ్ చేసి కాస్ట్ అడిగేసి ఉండిపోతున్నారంట. సో అట్లా టైంపాస్ కాకుండా తీసుకుంటేనే చెయ్యండి. ఎందుకంటే తను కూడా జాబ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట తను కూడా. సో జాబ్ చేసుకుంటూ తను కూడా బిజినెస్ చేస్తున్నాడు అనమాట. సో అలాంటి వాళ్ళకి అలా కాకుండా తీసుకునే ఉద్దేశం ఉంటే మెసేజ్ చేయండి. సో కాస్ట్ మరి ఉంటాయి అలాగలాగా. సో అదనమాట. సో ఇలా ఈ రకంగా అమ్మవారికి నేనైతే ఇవి కన్నామనలాగా పెడుతున్నాను. ఇదేంటంటే డబల్ టెప్ అనమాట, బయట మనకి బుక్ స్టోర్లో దొరుకుతుంది. ఇది తెచ్చుకుంటే మనకి చక్కగా మీరు పెట్టిన తర్వాత మనందరం మనం తీస్తే తప్పించి అవైతే కనుక ఓడవన్నమాట, అంత స్టిఫ్గా ఉంటాయి. నార్మల్గా డబల్ టేప్ ఉంటుంది కదా వైట్ కలర్ది, దానికన్నా ఇది ఇంకా స్టిఫ్గా ఉంటుంది. ఇవాళ నా సీక్రెట్స్ అన్ని మీకు చెప్పేస్తున్నాను అలంకరణలో. నేను నా సీక్రెట్స్ అన్నీ కూడా పర్లేదు, అందరికీ నేర్చుకోండి, మంచిగా అలంకారం చేసుకోండి. సో ఇలాగా పెట్టేసుకున్నాం కదా, అయిపోయింది. అమ్మవారికి చెల్లెలు పెట్టేసాం. నెక్స్ట్ జ్యువెలరీ పెడదాం. సో కొన్ని థ్రెడ్ కడతానండి, కొన్ని థ్రెడ్ కట్టను, మామూలుగా సెట్ చేసుకుంటాను అలాగా. సో జ్యువెలరీ కూడా మనం ఇలాగా థ్రెడ్ కట్టేసుకోవచ్చు. అంటే కొన్ని వాటికి థ్రెడ్ సెట్ అవుతుంది, కొన్ని వాటికి థ్రెడ్ సెట్ అవ్వదు అనమాట. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ ఉంది కదా డబల్ టేపు, ఇది సెట్ అయిపోతుంది. అంటే ఇది వేరే దాని అనమాట, మీకు చూపిద్దాం బాగుంటుందని. ఇది కొత్తది ఇంకా పెట్టలేదు, జస్ట్ మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇలాగ నేను సెట్ చేస్తున్నాను.
అంతే. ఇదిలా కనుక వేసేద్దాము. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది కూడా కట్టేసుకుందాం. ఇదిలా కట్టేసుకుందాము వడ్డానంలాగా. అయిపోయింది. ఇప్పుడు ఇలాగే సెట్ చేసుకుందాం. ఫినిష్. ఫైనల్గా కిరీటం పెట్టేద్దాం. అందాక అలా పెడుతున్నాను, దీనికి ఇది వేరే దాన్ని తీసాను, ఉండట్లేదు. ఇలా పెట్టి చూపించమని చెప్తుంది అమ్మకి. ఇలా చూపించేస్తే ఇలాగా సరిగ్గా పెట్టి చూపించిన అమ్మ చెప్తుంది. సో ఇది కూడా పనిలో పని కట్ చేసి చూపిస్తాను అలా పెట్టుకోవాలో. బొట్టు మాత్రము కుంకుమ పెడతాను నేను, ఇంకేది పెట్టను. బొట్టు మాత్రం గంధం పెట్టి చక్కగా కుంకుమ పెడతాను. బొట్టుకి స్టిక్కర్స్ కూడా పెట్టను. ముక్కుపొడి కింద స్టిక్కర్స్ పెట్టచ్చు, ముక్కుపొడి కింద అది కూడా పెడతాను, చూపిస్తాను తర్వాత. ఇది ఇలాగే ఉంటుంది. పెట్టకముందే తీయాలి ఈ లేబుల్. పెట్టిన తర్వాత కొంచెం విసిగిస్తుంది కానీ అమ్మా సారీ అమ్మా. అంతే సెట్ అయిపోయింది. చూసారా ఇంత బాగుంది. ఫైనల్గా ముక్కుపుడక పెట్టేద్దాం అమ్మకి. ముక్కుపుడక అంటే ఏమీ కాదండి, ఇలాంటివి ఉంటాయి కదా, అదే లేడీస్ స్టిక్కర్స్ పెట్టుకుంటారు. ఇవి చిన్న తీసుకొచ్చి ఇలాగా అంతే. మీకు దగ్గర నుంచి చూపిస్తానండి, రెండు పక్కల కూడా పెడతాను, ఒక పక్క కన్నా. ఈ జ్యువెలరీ వాళ్ళ దగ్గర ముక్కు పుడకలు కూడా ఉన్నాయండి, కాకపోతే అవి కొంచెం ఓపికగా తీసుకొని సెట్ చేయాలి. అమ్మకి ముక్కు పుడక కూడా పెట్టేశాను. అయిపోయింది. ఈ పైన చిన్న గ్యాప్ వస్తుంది కదా, నాకు అది నచ్చలేదు. సో అందుకోసం అందాక అమ్మకి ఈ చంద్రహారం పెడతాను. ఇప్పుడు బాగుంది కదమ్మ, కరెక్ట్గా సెట్ అయింది. సో అమ్మకి అలంకారం అయితే అయిపోయింది. సో ఫైనల్గా అమ్మకి జడ పెట్టేద్దాము. జడ ఒకటే బ్యాలెన్స్. ఈ జడలు మీరు మనమే అల్లుకోవచ్చండి. జడ కూడా, జడ ఏంటంటే మనకి థ్రెడ్ ఉంటుంది కదా, నైలన్ థ్రెడ్, చేతితో తెంపితే చేయి కోసిపోద్ది అంటుంటాం కదా. సో అలాంటి థ్రెడ్స్ ఉంటాయి కదా, అలాంటి థ్రెడ్ మనము చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అల్లుకోవడం అనమాట. అంతే, చాలా బాగుంటుంది. అంతే. థ్రెడ్స్ కూడా మనకి ఆన్లైన్లో ఉన్నాయంట, తెలిస్తే నేను చెప్తాను, అది కూడా నా వెబ్సైట్ ఏదైనా సరే. ఇవన్నీ మనం అనుకున్నవే. బాగుంది. సో అలంకారం అయితే అయిపోయింది. ఎలా ఉంది చూసాను, చక్కగా చేయించుకుంది అమ్మ అలంకారం మనతోటి. శ్రద్ధగా చేయాలి కానీ ఖచ్చితంగా చేయించుకున్నది అమ్మ. మనతో కాకపోతే ఇంకా చేయించుకొని చెప్పండి, మనమే కదా అమ్మకి అన్నీ చూసుకోవాలి. సో అదనమాట, కుర్చీలు, నగలు, జడ అంతా. మరి చూసారు కదా అలంకారం ఎంత ఈజీగా చేసుకోవచ్చో. 10 నిమిషాలు చేసుకోవచ్చండి. మనకి ఏమైనా పెద్ద పెద్ద పూజలు ఉన్నాయి అంటే, ముందు రోజు మనకి ఏమైనా పూజ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు చూసుకోండి, నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి, అంటే వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో నాకు నెక్స్ట్ డే మార్నింగ్ కానీ నెక్స్ట్ డే ఈవినింగ్ కానీ పూజ ఉందనుకోండి, ముందుగా అంటే ముందు రోజు నైట్ నేను ఇలా అన్నీ కూడా సెట్ చేసుకొని, నాకు ఏవైతే నగలు పెట్టాలనుకున్నా అవన్నీ ముందే సెట్ చేసి పెట్టేసుకొని అన్నీ ఇలాగ ముందే సిద్ధం చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే పూజ టైంలో అలా అలా పెట్టేసుకొని అన్నీ చేసుకోవడమే. 5 మినిట్స్లో అలంకారం అంతా అయిపోద్ది అనమాట. సో ఇలా ఈ రకంగా నేను మేనేజ్ చేసుకుంటూ వస్తాను. అలాగే మీరు కూడా మీకు అర్థమైందా
అర్థమైన వీడియో కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో మీరు కూడా ఇలా చక్కగా అమ్మకి అలంకారం చేసుకొని మీరు కూడా మంచిగా పూజ చేసుకోండి. మన అలంకారం నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు నా అలంకారం ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 10K దగ్గరగా ఉన్నాము. సో మరొక మంచి వ్లాగ్తో మేము ముందుంటే అంతవరకు నమస్తే. శ్రీమాత్రే నమః.